హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకైతే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించి అన్ని సబ్జెక్టులతో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీని ద్వారా మొత్తం మీకు 250 టెస్టులు అయితే అందించడం జరుగుతుంది. ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. తెలంగాణ కల్చర్ అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన 2 గ్రాండ్ టెస్టులు కలిపి జస్ట్ 45 రూపీస్కి అయితే అందిస్తున్నాం. అండ్ దీనికి సంబంధించి మీరు పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేటువంటిది 49 రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ చరిత్ర కూడా 49 రూపీస్ ఉంది. ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది 69 రూపీస్కి అయితే ఉండడం జరిగింది. అండ్ జనరల్ సైన్స్ సంబంధించి 49 రూపీస్కి అయితే ఈ టెస్ట్ సిరీస్ అందిస్తున్నాం. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్ట్లు ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామనేటువంటి టైటిల్ తోటి మనం ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే ఇక్కడ చూడవచ్చు. కోహ్లీల బారాసా సెంచరీ కొడుతుంది, సిరిసిల్ల జిల్లా యువ ఆత్మీయ సమ్మేళన సభల్లో కేటీఆర్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలో ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ తెలిపారు. సో ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. యువతతో మమేకమై వారి యొక్క అభ్యున్నతికి అవసరమైనటువంటి పనులు చేపడతామన్నారు. సో క్రికెట్లో విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టినట్లు రాష్ట్రంలో బారాసా కూడా 100కు పైగా సీట్లు గెలిపించాలని యువతను కోరినట్లు ఇక్కడ చూడవచ్చు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కావచ్చు, ఎల్లారెడ్డిపేటలో ఏర్పాటు చేసినటువంటి బారాసా యువ ఆత్మీయ సమ్మేళన సభల్లో మంత్రి ప్రసంగించినట్లు చూడవచ్చు. సో దానిలో భాగంగా ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పేసి ఇక్కడ కేటీఆర్ ప్రకటించినట్లయితే చూడవచ్చు. సేమ్ ఇదే అప్డేట్ మనకి ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో సాక్షిలో కూడా చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకు సో జాబ్ క్యాలెండర్ ప్రకటించే బాధ్యత నాది అని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే రాబోయేటువంటి రోజుల్లో యువతతో మమేకం అవుతామని, సో జాబ్ క్యాలెండర్ ప్రకటించేటువంటి బాధ్యతను తాను తీసుకుంటానని కేటీఆర్ ప్రకటించారు. సో జిల్లాకు ఒక నైపుణ్య శిక్షణ కేంద్రం అదేవిధంగా నియోజకవర్గానికి ఒక స్కిల్ సెంటర్ ఏర్పాటు చేసి పరిశ్రమలను ప్రోత్సహిస్తామని, స్వయం ఉపాధిని పెంచుతామని చెప్పేసి అన్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సేమ్ ఇదే అప్డేట్ మనకి ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి అంటే ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించేటువంటి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి ఇక్కడ కేటీఆర్ ప్రకటించినట్టు చూడవచ్చు. నిన్న జరిగినటువంటి ఒక ఇంటర్వ్యూలో కూడా దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే మనకు కేటీఆర్ గారు అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయం అయితే టీఎస్ సెట్ ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో రాష్ట్ర వ్యాప్తంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ కావచ్చు, అదేవిధంగా లెక్చరర్స్ పోస్టులకు అర్హత సాధించేందుకు నిర్వహించేటువంటి టీఎస్ సెట్ 2023 పరీక్షా ప్రశ్నపత్రం ప్రాథమిక కీని ఇప్పటికే విడుదల చేశామని, సో దీనిపై అభ్యంతరాలు స్వీకరిస్తామని చెప్పేసి ఇక్కడ మనకు సెట్ మెంబర్ అయినటువంటి సెక్రటరీ ప్రొఫెసర్ మురళీ కృష్ణ ఒక ప్రకటన అయితే తెలపడం జరిగింది. సో అభ్యర్థులు వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్ నెంబర్ను ఎంటర్ చేసి దాంతోపాటు ఇక్కడ మనకు డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేస్తే మీరు దానిలో లాగిన్ కావచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇందుకు తగినటువంటి సాక్ష్యాలు సమర్పించాలని సూచించారు. సో మంగళవారం మధ్యాహ్నం అంటే ఈరోజు మధ్యాహ్నం నుంచి 1 గంట నుంచి సో రేపు మధ్యాహ్నం 1 గంట వరకు దీనికి సంబంధించి మీరు ఏమైనా అభ్యంతరాలు ఉంటే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ సెట్ ఎగ్జామ్ సంబంధించినట్టు ఒక అప్డేట్ అయితే జరగవచ్చు. కానీ నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు కొన్ని నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనకు బెంగళూరులో ఉన్నటువంటి BEML లిమిటెడ్ నుంచి ఓపెన్ రిక్రూట్మెంట్ ద్వారా వివిధ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మొత్తం 101 వేకెన్సీ అయితే ఉన్నాయి. దీనిలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కావచ్చు, డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మేనేజర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ అండ్ పీజీ డిప్లొమాతో పాటు కొంత ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. రాత పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా వీటి యొక్క ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుందంట. ఇక్కడ ఎగ్జామ్ ఫీజు 500 రూపీస్ ఉంది. అభ్యర్థులు సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి చూసి మీకు కనుక ఎలిజిబిలిటీస్ ఉంటే వీటికి అప్లై చేసుకోండి. దాంతోపాటు ఇక్కడ మనకు ముంబైలో ఉన్నటువంటి IREL లిమిటెడ్ నుంచి కూడా రెగ్యులర్ ప్రాతిపదికన ప్రాజెక్ట్ కార్యాలయాల్లో ఉన్నటువంటి కొన్ని పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వాటికి సంబంధించి ఇక్కడ చూసినట్టయితే మనకు జూనియర్ రాజభాషా అధికారి కావచ్చు, సూపర్వైజర్కి సంబంధించినటువంటి పోస్టులు, దీనిలో మనకు ఎలక్ట్రికల్, సివిల్, ఫైనాన్స్ సంబంధించి కావచ్చు, ఇంకా జూనియర్ సూపర్వైజర్ సంబంధించి అడ్మిన్కి సంబంధించిన పోస్టులు, ఇంకా మైనింగ్ సంబంధించి కావచ్చు, మైనింగ్ సర్వేయర్కి సంబంధించినటువంటి పోస్టులు కావచ్చు, మైనింగ్ ఫోర్మెన్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో దీనికి కూడా సేమ్ డిప్లొమా, డిగ్రీ, పీజీతో పాటు కొంత
వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా వీటి యొక్క ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుందట. ఒకసారి ఇక్కడ వెబ్సైట్కి వెళ్ళి చూసి మీకు కనుక ఎలిజిబిలిటీస్ ఉంటే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ఈనాడు ప్రతిభకు సంబంధించి చూసినట్లయితే ఇక్కడ మనకు జనరల్ స్టడీస్ ఆర్థమెటిక్స్ సంబంధించి దానికి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మనకు ఎకానమీ ప్రణాళికలు అనేటువంటి టాపిక్ పైన బిడ్ బ్యాంక్ అయితే ఇచ్చారు. సో చాలా ఇంపార్టెంట్ మనకి ఇది, ముఖ్యంగా గ్రూప్ 2, గ్రూప్ 3కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు చాలా ఇంపార్టెంట్. ఒకసారి దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ బిట్స్ని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ రావడం జరిగింది. స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని అయితే లైక్ చేస్తున్నారు. సో దాదాపు 8 న్యూస్ పేపర్ చదివి మీకు కరెంట్ అఫైర్స్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో నిన్నటి కరెంట్ అఫైర్స్, ఈ రోజు కరెంట్ అఫైర్స్ కలిపి అయితే దీనిలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నిన్న మనం వీడియో చేయలేదు కనుక సో నిన్న న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కూడా దీనిలో నేను యాడ్ చేసేది చెప్తున్నాను. సో అది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే కేంద్ర ముఖ్య సమాచార కమిషనర్గా సో హీరాలాల్ సామారియా అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు తెలంగాణ క్యాడర్ మాజీ ఐఏఎస్ అధికారి కీలక పదవి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించి మనం రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా సమాచార కమిషన్ నియమించాలని చెప్పేసి ఒక మనకు బిల్ అయితే జారీ చేశారు. సో దానిలో భాగంగా సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వానికైతే సో ఈ సమాచార కమిషన్కి సంబంధించిన అధికారులను ఆ ఖాళీలను భర్తీ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దానిలో భాగంగా ఇక్కడ మనం ఈ రోజు దానికి సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు కేంద్ర సమాచార కమిషన్ ముఖ్య కమిషనర్గా 1985 బ్యాచ్కి చెందినటువంటి తెలంగాణ క్యాడర్ మాజీ ఐఏఎస్ అధికారి హీరాలాల్ సామారియా బాధ్యతలు చేపట్టాలి. ఇక్కడ గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం సమాచార కమిషనర్ హోదాలో ఉన్నటువంటి ఆయన కేంద్ర ప్రభుత్వ పదోన్నతిని కల్పించిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో సోమవారం ఉదయం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి మోడీ కావచ్చు, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కూడా పాల్గొన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సమాచార కమిషన్లో ఖాళీలపై దాఖలైనటువంటి ప్రజా ప్రయోజనాల వాయిద్యం ఇటీవల సుప్రీంకోర్టులో విచారణకు రాగా సాధ్యమైనంత త్వరగా పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం నిర్దేశించినట్టు మనం ఆల్రెడీ చూసాం. సో అందుకే దీనికి సంబంధించిన నియామకం అయితే కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. సో దీనిలో భాగంగా మనకి ఇక్కడ ఇతను 2025 వరకు అయితే పదవిలో కొనసాగుతారట, గుర్తుంచుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్. సో ఈ పదవి చేపడుతున్నటువంటి తొలి దళిత వ్యక్తిగా కూడా ఇతను రికార్డు సృష్టించాడు. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. తొలి దళిత వ్యక్తిగా హీరాలాల్ గుర్తింపు పొందారని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇతను 2025 సెప్టెంబర్ 13 వరకు అయితే పదవిలో కొనసాగుతారు. ఇంకా ఇద్దరు కేంద్ర సమాచార కమిషనర్లు కూడా నియామకం కావడం జరిగింది. సో కేంద్ర సమాచార కమిషనర్లుగా సోమవారం ఇద్దరు నియామకం అయితే జరిగింది. సో దానిలో ఇక్కడ మనం చూసినట్లయితే భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ సీఎండీగా పనిచేసినటువంటి ఆనంది రామలింగం కావచ్చు, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో పనిచేసినటువంటి ఫారెస్ట్ సర్వీస్ అధికారి అయినటువంటి వినోద్ కుమార్ తివారీ కూడా కమిషనర్గా నియమించడం జరిగిందనమాట. సో మనకు ఈ సమాచార కమిషన్ అనేటువంటిది ఏ సంవత్సరంలో, ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ, ఏ సంవత్సరంలో ఏర్పడింది అనేది కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. చాలా ఇంపార్టెంట్. అది మనకు ప్రీవియస్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్ అడగడం జరిగింది ఆ ఇయర్కి సంబంధించి. ఇక నెక్స్ట్ విషయం అయితే సుప్రీంకోర్టుకు 3 కొత్త జడ్జీలు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. కొలీజియం సిఫారసులు. సో తెలంగాణ హైకోర్టు సీజేగా పనిచేసినటువంటి జస్టిస్ సతీష్ చంద్ర శర్మకు అవకాశం, జాబితాలో రాజస్థాన్, గువాహటి ప్రధాన న్యాయమూర్తులు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే సర్వోన్నత న్యాయస్థాన న్యాయమూర్తి పదవులకు సుప్రీంకోర్టు కొలీజియం కొత్తగా 3 అయితే సిఫారసు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం వీళ్ళని అయితే ఈ కొలీజియం సిఫారసు చేయడం జరిగిందన్నమాట. సో ఇది వరకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేసినటువంటి ఎవరైతే ప్రస్తుతం అతను ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు సీజేగా చేస్తున్నటువంటి వ్యక్తి అయినటువంటి సతీష్ చంద్ర శర్మ సో ప్రజెంట్ దీనికి సంబంధించి అయితే నియామకం కావడం జరిగింది. సో ఇది కనుక ఆమోదించినట్లయితే మొత్తం సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఖాళీలన్నీ భర్తీ అయినట్లే. సో ఇక్కడ మనకి ఏంటంటే సుప్రీంకోర్టులో మొత్తం మనకి ఏ విధంగా ఉంటుంది, 33+1, సో 33 మంది జడ్జీలు, ఒకరు ప్రధాన న్యాయమూర్తి, మొత్తం 34 మెంబర్స్ అయితే ఉండాలి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే 31 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు 3 నియమించారు కనుక సో వీళ్ళ యొక్క ఆమోదం కనుక ఓకే అయిపోతే మొత్తం కంప్లీట్గా దీనిలో ఉన్నటువంటి కంప్లీట్ ఖాళీలు అయితే ఫిల్ కాబోతున్నాయి అనమాట. మొత్తం 34 మెంబర్స్ ఉండాలి. చాలా ఇంపార్టెంట్. సో దీని గురించి తెలిపేటువంటి ఆర్టికల్ ఏంటి, ఇక్కడ మనం ఏంటంటే ఇది వార్తల్లో ఉంది కనుక ఈ సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఈ ఆర్టికల్స్ ఏంటి అనేది కంపల్సరీ చదవాలి. ఆర్టికల్స్ ఏంటి, అదేవిధంగా మొట్టమొదటి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క సంఖ్య ఎంత అనేది కూడా కింద మీరు కామెంట్ చేశాను, రైట్ టైం చిన్న దాన్ని కూడా మనకు ప్రీవియస్లో చాలాసార్లు అడిగిండు. ఇక నెక్స్ట్ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ ఛాంపియన్గా పంజాబ్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే చూడవచ్చు. ఈ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ అనేది క్రికెట్కి సంబంధించిన ట్రోఫీ, అది కూడా గుర్తుంచుకోండి. ఏదైనా ఇప్పుడు ఇటీవల కాలంలో మీరు టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాలు కనుక చూసినట్లయితే ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఇస్తున్నాడు, ఇతను ఏ రంగానికి సంబంధించినాడు, లేకుంటే ఏదైనా ఒక గేమ్ ఇస్తాడు, ఒక ఛాంపియన్ అంటే దానికి సంబంధించిన ట్రోఫీ నేమ్ ఇస్తాడు, అది ఏ గేమ్కి సంబంధించింది అంటే అంటున్నాడు. సో కంపల్సరీ గుర్తుంచుకోండి. సో సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ అనేటువంటిది క్రికెట్కి సంబంధించింది. సో ఇక మనం చూసినట్లయితే
ఛాంపియన్గా మనకు పంజాబ్ అయితే నిలవడం జరిగింది. ఫైనల్లో బరోడాపై గెలుపంటూ చూడవచ్చు. తొలిసారి టైటిల్ కైవసం చేసుకుంది. సో దేశవాళీ T20 టూర్ని సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ ఛాంపియన్గా పంజాబ్ జట్టు నిలిచింది. ఫైనల్లో బరోడా జట్టును ఓడించింది. సో తొలిసారిగా టైటిల్ కైవసం చేసుకుని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ టైం వచ్చింది కనుక గుర్తుంచుకోండి. సో పంజాబ్ అనేటువంటిది ఈ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే మాథ్యూస్ టైమ్డ్ అవుట్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చూడవచ్చు. అంతర్జాతీయ క్రికెట్లో తొలిసారి విచిత్రం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో వన్డే ప్రపంచ కప్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. సోమవారం బంగ్లాదేశ్తో జరుగుతున్నటువంటి మ్యాచ్లో శ్రీలంక బ్యాట్స్మెన్ ఏంజెల్ మాథ్యూస్ ఒక బంతి కూడా ఎదుర్కోకుండానే టైమ్డ్ అవుట్గా పెవిలియన్కు చేరడానికి చూడవచ్చు. అంతర్జాతీయ క్రికెట్లో ఒక ఆటగాడు ఇలా టైమ్డ్ అవుట్ అవడం ఇదే తొలిసారి అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ టైమ్డ్ అవుట్ అంటే ఏంటంటే సో ఐసీసీ నిబంధన ప్రకారం అంటే వికెట్ పడినటువంటి వెంటనే సో ప్లేయర్ మళ్ళీ మరొక ప్లేయర్ వస్తారు కదా, వితిన్ 3 minutesలో క్రీజ్లోకి వచ్చి నెక్స్ట్ బంతిని ఎదుర్కోవాల్సి అయితే ఉంటుంది. సో ఆ టైం దాటితే దాన్ని టైమ్డ్ అవుట్గా నిర్వహిస్తారంట. అయితే ఇప్పుడు ప్రపంచ కప్లో ఆ గడువును 2 నిమిషాలకే కుదించినట్లు సమాచారం అంటూ కూడా చెప్తున్నారు. సో ఇట్లా అవుట్ అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి మనకు మాథ్యూస్. ఈ మాథ్యూస్ ఏ దేశానికి సంబంధించిన క్రికెటర్ అని చెప్పేసి కూడా అడుగుతాడు. శ్రీలంకకు సంబంధించినటువంటి క్రికెటర్. ఇక నెక్స్ట్ విషయంలో అయితే జైలులో నోబెల్ గ్రహీత నిరాహార దీక్ష అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చూడవచ్చు. సో ఆమె రిలీజ్ కోసం ఇరాన్లో ఉద్యమం. సో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయినటువంటి ఇరాన్ మానవ హక్కుల కార్యకర్త నర్గిస్ మొహమ్మదీపై జైల్లో అయితే నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులు సో ఆమెను జైలు నుంచి రిలీజ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేసినట్లు ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే నోబెల్ శాంతి బహుమతి ఎవరు అని చెప్పేసి అడుగుతారా నేమ్ మనకు ఆల్రెడీ మనం ప్రీవియస్లో చూసాం. చాలా చాలా ఇంపార్టెంట్. సో నర్గిస్ మొహమ్మదీ. సో ఈమె యాక్చువల్గా ఏంది ఇరాన్లో ఉన్నటువంటి ఇది మహిళపై అణిచివేతను ప్రశ్నిస్తున్నారు. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి హిజాబ్ కావచ్చు మరణశిక్షలకు హిజాబ్ పైన ఉన్నటువంటి మరణశిక్షలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. సో ప్రజెంట్ ఈమె వార్తలు ఉంది కనుక పేరు గుర్తుంచుకోండి. మన నోబెల్ శాంతి బహుమతి కనుక ఇరాన్కి సంబంధించిన వ్యక్తి ఈ సంవత్సరం మాకు 2023 నోబెల్ శాంతి బహుమతి రావడం జరిగింది. ఇక ఆర్థిక అసమానతలు భారత్లో అధికం అంటూ మరొక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. ఐరాస నివేదిక వెల్లడి. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఆదాయ సంపద వ్యత్యాసాలు అధికంగా ఉన్నటువంటి దేశాల్లో భారత్ కూడా ఒకటిగా నిలిచింది. ఆర్థిక అసమానతలు ఎక్కువగా ఉన్నటువంటి టాప్ దేశాల్లో స్థానం దక్కింది. సో మరోవైపు 5 ఏళ్ల కాలంలో బహువిధ పేదరిక గణనీయంగా తగ్గిందని ఐక్యరాజ్యసమితి డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సంస్థ సోమవారం విడుదల చేసినటువంటి ఆసియా పసిఫిక్ మానవ అభివృద్ధి నివేదిక 2024 వివరాలు వెల్లడించాయి. సో ఈ నివేదికను గుర్తుంచుకోండి. ఏ నివేదిక అని అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ నివేదిక అయితే వెల్లడించడం జరిగింది. సో దీర్ఘకాలిక అభివృద్ధి కనిపిస్తుందంటూ ప్రశంసించిన ఆ సంస్థ తరగని అసమానతలు విస్తృతమయ్యేటువంటి అంతరాయాలు భవిష్యత్తులో ఆందోళనకరంగా మారుతాయని చెప్పేసి ఇక్కడ భారత్ను హెచ్చరించినట్లు కూడా మనం చూడవచ్చు. సో భారతదేశంలో ఆర్థిక రంగంలో అభివృద్ధి చెందుతున్నా కూడా ఆదాయం కొందరి చేతులకే పరిమితమవుతుందని, దాంతో అసమానతలు పెరుగుతున్నాయని అభిప్రాయపడింది. సో 2000 సంవత్సరం తర్వాత ఇది అధికమవుతుందని చెప్పేసి కూడా తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు. ఐరాస యొక్క నివేదికలు ఇవైనా కూడా చాలా ఇంపార్టెంట్. వాటిని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా జాగ్రత్తగా చదవాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు మిల్లెట్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచినటువంటి బీర్శెట్టి పటేల్ అని చెప్పి చూడవచ్చు. ఇక్కడ మనకు వరల్డ్ ఫుడ్ ఇండియా ఎక్స్పో అయితే జరగడం జరిగింది ఢిల్లీలో. దానికి సంబంధించి ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో నిర్వహించినటువంటి వరల్డ్ ఫుడ్ ఇండియా 2023 మిల్లెట్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ బీర్శెట్టి పటేల్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇది గుర్తుంచుకోండి. సో వరల్డ్ ఫుడ్ ఇండియా 2023 ఎక్కడ జరిగిందని చెప్పేసి అంటాడు. సో అది మనకు ఢిల్లీలో జరగడం జరిగింది ప్రగతి మైదాన్లో. సో ఇక్కడ చూసినట్లయితే మిల్లెట్స్ వాటితో తయారు చేసినటువంటి ఫుడ్ కావచ్చు, ఆ ఫుడ్ అందరినీ ఇక్కడ ఆకర్షించిందని చెప్పేసి ఇచ్చారు. సో మిల్లెట్స్ ప్రాధాన్యత తెలిపేటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీ ఈ నెల 3 నుంచి 5వ తేదీ దాకా ఈ ఎక్స్పోను అయితే నిర్వహించింది అనమాట. దీనిలో మిల్లెట్స్పై వెరైటీలు కావచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ మిషనరీకి ఇక్కడ ప్రదర్శించడం జరిగిందనమాట. దానిలో భాగంగా మన తెలంగాణ నుంచి వెళ్ళి సంగారెడ్డి జిల్లా గంగపురానికి చెందినటువంటి బీర్శెట్టి చాలా మిల్లెట్ ప్రోడక్ట్స్ స్టాల్స్ తోటి ఏర్పాటు చేశారు. సో అందరిని ఇక్కడ ఆసక్తి పరిచినట్టు అయితే చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్. ఇతన్ని మిల్లెట్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి అంటారు. ఇతనికి చాలా అవార్డ్స్ అయితే రావడం జరిగింది. ఇతను 2008 నుంచి ఈ మిల్లెట్స్కి సంబంధించినటువంటి వ్యవసాయం అయితే చేస్తున్నాడు. సో ఇక్కడ 2008 నుంచి కనుక చూసినట్లయితే ఇతనికి 8 జాతీయ అవార్డ్స్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఫార్మర్ అవార్డు కావచ్చు, బెస్ట్ మిల్లెట్ మిషనరీ అవార్డు కావచ్చు, రైతు మిత్ర అవార్డు వంటి రాష్ట్ర స్థాయి పురస్కారాలు అందుకున్నట్లు వివరించారు. సో ప్రధానంగా మిల్లెట్స్ రంగంలో తాను చేస్తున్నటువంటి కృషికి గాను సో మిల్లెట్ మ్యాన్ ఆఫ్ తెలంగాణగా గుర్తింపు వచ్చిందన్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో చాలా ఇంపార్టెంట్. పర్సన్ పేరు గుర్తుంచుకోవడం అతను సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే మనకు మన అమ్మాయిలదే ఆసియా కిరీటం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. ఇది నిన్న మనకు వచ్చినటువంటి కరెంట్ అఫేర్. ఇది ఫైనల్లో 4-0 తేడాతో జపాన్పై విజయం. ఆసియా ఛాంపియన్ ట్రోఫీ హాకీ అని చెప్పేసి చూడవచ్చు. ఇది హాకీకి సంబంధించి ఆసియా ఛాంపియన్ ట్రోఫీలో ఇండియా టైటిల్ అయితే కైవసం చేసుకుంది. సొంత గడ్డపై
అమ్మాయిలు సత్తా చాటర్. ఇది ఎక్కడ జరిగిందంటే మన దగ్గరనే జరిగింది, ఇండియాలో. సో ఇక్కడ రాంచీలో జరిగింది, జార్ఖండ్ రాంచీలో. సో ఆసియా ఛాంపియన్ ట్రోఫీని అయితే ఇక్కడ దక్కించుకున్నట్టు చూడవచ్చు. సో ఆదివారం జరిగినటువంటి ఫైనల్లో 4-0 తేడాతోటి జపాన్ నుంచి చేసింది. సో ఇట్లా ఈ మ్యాచ్ గెలవడం అనేటువంటిది భారత్కి ఇది రెండోసారి. ఈ ట్రోఫీ గెలవడం భారత్కి ఇది సెకండ్ టైం అన్నమాట. ఇది కూడా గుర్తుంచుకోండి, టైటిల్ గెలవడం భారత్కి ఇది రెండోసారి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2016లో మొదటిసారిగా ట్రోఫీని అయితే గెలుచుకుంది, ఇది రెండోసారి అనమాట. ఇది జరిగినటువంటి వేదిక మన భారతదేశం, చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే ఈవీఎం ప్రస్థానం అని చెప్పేసి ఇక్కడ ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. 1982లో కేరళలోని పరావూర్లో ప్రారంభం, 2013లో వీవీప్యాట్ అందుబాటులోకి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకి ఈవీఎంలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తోటి ఒక మంచి ఆర్టికల్ అయితే ఇక్కడ రావడం జరిగింది. సో ఇవి మనకు గతంలో జీకే పర్పస్లో కావచ్చు అండ్ పాలిటీలో సబ్జెక్ట్ పర్పస్లో కూడా క్వశ్చన్స్ అయితే అడిగారు. ఒకసారి ఇక్కడ మనకి ఇది ప్రజెంట్ వార్తల్లో ఉన్నటువంటి ఇష్యూ కనుక, ఎలక్షన్స్ జరుగుతున్నాయి కనుక సో ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ చూసినట్లయితే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం వంటిదని, విశిష్టమైనటువంటి ఓటు హక్కు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు భారత ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు సంస్కరణలు అయితే చేపడుతుంది. ఈ క్రమంలోనే 42 ఏళ్ల క్రితం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎంలను అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రారంభంలో ఈ ఈవీఎం మిషన్లపై ఓటర్లకు అంత అవగాహన లేమి, సాంకేతిక సమస్యల వల్ల ఎన్నికల కమిషన్ అధికారులు ఇబ్బందులు పడ్డారు. అయితే ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటింగ్ జరగడం, బ్యాలెట్లపై వేసినటువంటి ఓట్లు లెక్కించడం కష్టతరమని తరుణంలో ఈవీఎంలు అయితే వాటికి సంబంధించిన ప్రాధాన్యత పెరిగిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ప్రస్తుతం ఒక స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రమే బ్యాలెట్ పద్ధతిని అయితే పాటిస్తున్నారు. ఇక ఇతర అన్ని ఎన్నికల్లో ఈవీఎంలను అయితే వినియోగిస్తున్నారు. 2013లో వీవీప్యాట్ మనకు ఈ ఓటర్ వెరిఫైడ్ అడిట్ ట్రయల్ ఉంది కదా, దాన్ని మనకు 2013లో తీసుకురావడం జరిగింది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ఈ 1982 గుర్తుంచుకోండి, మొట్టమొదటిసారిగా ఎప్పుడు వీటిని యూజ్ చేస్తారు, ఎక్కడ, ఏ రాష్ట్రంలో అని చెప్పేసి అంటాడు, కేరళ. అదేవిధంగా వీవీప్యాట్లు ఎప్పుడు వచ్చాయి, 2013లో రావడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్. ఈ రెండు మనకు ప్రీవియస్లో క్వశ్చన్స్ అడిగిన సందర్భాలున్నాయి. సో ఇవి రెండింటి ఇక్కడ గుర్తుంచుకుని దానికి సంబంధించి ఇక్కడ ఇచ్చారు. 1982 మే 9న కేరళలో మనకు ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏదైతే మనకు పరావూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో తొలిసారిగా ఈవీఎంలు అయితే యూజ్ చేశారు. 1983లో వివిధ రాష్ట్రాల్లో జరిగినట్టు 10 అసెంబ్లీ స్థానాల్లో మళ్ళీ సెకండ్ టైం యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఏంటంటే బై ఎలక్షన్లో యూజ్ చేశారు. ఇక్కడ మనకు ఒక 10 అసెంబ్లీ స్థానాల్లో కూడా దీన్ని యూజ్ చేయడం జరిగింది. తర్వాత 1984, 88 ఇక్కడ వాటికి సంబంధించినటువంటి హిస్టరీ కూడా ఇచ్చారు. అండ్ 2013లో మనకు దశల వారీగా వీవీప్యాట్లను కూడా వినియోగించడం జరిగింది. దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని చదివేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ విషయం ఇక్కడ మనకు ఖండాంతర క్షిపణిని పరీక్షించినటువంటి రష్యా అంటే ఇక్కడ చూడవచ్చు, అణు జలాంతర్గామి నుంచి ప్రయోగించినట్లు వెల్లడి. సో ఇక్కడ మనం చూసినట్లయితే అణువార్ హెడ్లను మోసుకెళ్లేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఒక ఖండాంతర క్షిపణిని రష్యా విజయవంతంగా అయితే పరీక్షించింది. సరికొత్త అణు జలాంతర్గామి నుంచి ఈ ప్రయోగం జరిగిందంటే ఇక్కడ చూడవచ్చు. సో ఉక్రెయిన్ అంశంపై పశ్చిమ దేశాలతో ఉద్రిక్తలు పెరుగుతున్నటువంటి తరుణంలో రష్యా ఈ చర్యకు దిగడం గమనార్హం అని చెప్పేసి ఇచ్చారు. ఇప్పటికే అణు పరీక్షల నిషేధం ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు పుతిన్ ప్రకటించారు. సో ఇది కూడా మనకు సిటీబీటీకి సంబంధించి కూడా రష్యా వార్తల్లో ఉంది. సో ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం దీనికి సంబంధించి చూసినట్లయితే సో ఇక్కడ తాజా పరీక్షలో బులావా అనేటువంటి క్షిపణిని సో ఇంపరేటర్ అలెగ్జాండర్ 3 అనేటువంటి జలాంతర్గామి నుంచి ప్రయోగించారంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ రష్యా నేమ్ గుర్తుంచుకోండి. సో ఆ పర్పస్లో క్వశ్చన్ అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్ వచ్చినట్టు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో మనకు 2 days కలిపి చెప్పడం జరిగిందనమాట. సో అది అబ్జర్వ్ చేయండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సో దీనిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది. సో యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.